మొన్న గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గ్యారెంటీల మీద కానీ ప్రస్తావించడం జరిగింది. మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్దలు మాట్లాడుతున్నారు. వారికి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు తీసినా నీకు బుద్ధి రాలేదా? 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు, నిన్ను ఆల్రెడీ కండెమ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు మాట్లాడుతూ ఉంటున్నారు. నేను ఆశీర్వాదం గారికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా. మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు 3 పర్యాలు తోలు తీసి ఆరేషన్ ఇంకా మీకు సిగ్గొస్తలేదని అడుగుతా ఉన్నా. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు 1985 నుండి 2023 వరకు ఎక్కడ పోటీ చేసినా సుమారుగా 12-13 సార్లు పోటీ చేసిన బై ఎలక్షన్ ఎప్పుడు కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇలా గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల నుండి 4-5 సార్లు పోటీ చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలేదు. గౌరవ హరీష్ రావు గారు 6-7 సార్లు చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలేదు. ఓడిపోయి ఒక్కసారి గెలవంగానే ఇక నేల ఏడిచి ఆకాశంలో స్వామి చేస్తున్నావు. ఒక్కసారి నేల మీద ఉండు. ముఖ్యమంత్రి మెప్పు పొంది ఏదో మంత్రి పదవి వస్తుందని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. ఆ దేవుని మేము కూడా కొట్టుకున్నాం, మా ప్రాంతానికి మంత్రి పదవి రావాలి అని మేము కూడా కొట్టుకుంటున్నాం. మేము వేరే ఏం చేస్తున్నాం, కానీ మీ భాషను మేము ఏదో సంస్కారంతో ముందటికి మాట్లాడేంత మాత్రం మేము బలహీనలమో చాతకనులం కాదు. మీకు దమ్ముంటే, ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలు ఆడతారు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు ఏం చేసిందని మేము మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఫస్ట్ నియోజకవర్గం గురించి బాగోగులు చూడండి. ఈ గుడి 6 నెలలు చేస్తాను మీరు అన్నారు. ఇప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2.5 నెలలు అయిపోయింది. మరి ఈ 2 నెలల్లో చేయగలుగుతారా? 3 నెలల్లో చేస్తారా? ఎందుకంటే సుమారుగా 5,000 చిరు వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిన్న రాత్రి ఏమైంది భీమన్న దేవాలయంలో? 3 కోట్లతోని మీరు వెసులుబాటు చేస్తా అంటే ఇప్పటికి 4,95,00,00,000 అయింది. అయినా కూడా ఇప్పటివరకు మీరు భక్తులకు ఎటువంటి సౌకర్యం కనిపించలేదు. ఇవాళ రాత్రి తాళాలు వేసిండ్రు. తాళాలు వేస్తే మరి వచ్చిన భక్తులు తాళాలు పలుకొట్టి బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ముందుగాల మీరు ఏ పని చేసినా దాన్ని కూడా సంపూర్ణంగా మరి దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఫోటోలకు బంద్ చేసి పని మీద శ్రద్ధ పెట్టి మీరు దయచేసి, మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము దయచేసి ప్రజలను కొంచెం వాళ్ళ సుఖశాంతులు ఉండే ప్రక్రియలో ముందుండాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వించాలి, ఈ దిశలో నడిచేదని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.